నాకు తెలిసిన మా ఫ్రెండ్ అయితే నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు ఈ రోజు, ఎందుకురా ఇప్పటి నుంచి ఇంత ప్రెజర్ తీసుకుంటున్నావు అని. ఎక్కువ మాట్లాడకుండా 2 ముక్కల్లో చెప్పేస్తాను. ఎందుకని మనం ఇప్పటి నుంచి కష్టపడకూడదు. రేపు పొద్దున్న 1వ తారీఖు వస్తే అమ్మ ఫోన్ చేసి నాన్న కరెంట్ బిల్ కట్టాలి అని చెప్తుంది. మన దగ్గర ఏమో మన ఫోన్ బ్యాలెన్స్ వేసుకోవడానికే డబ్బులు ఉండవు. రేపు పొద్దున్న మనం అలా రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే మన ఏజ్ లోనే మనలాంటి కుర్రవాడు మన ఫేవరెట్ బైక్ వేసుకుని నడుపుతుంటే మనం వాడిని చూస్తూ మురిసిపోయి ఆనందపడుతూ ఎక్కడో మనసులో తెలియని ఒక చిన్న బాధ అయితే అనిపిస్తుంది. అరే ఆ బండి అంత బాగుంది, నేను కూడా డ్రైవ్ చేస్తే బాగుండు అని. ఇంకో పక్కేమో అమ్మ నాన్న ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అమ్మ నాన్నకి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాలన్నా సరే అది 100% మన చేతుల్లోనే ఉంది. మీరు గనక ఇక్కడ ఒకటి గమనిస్తే వీటన్నింటికి కావాల్సిన కామన్ ఇష్యూ ఏంటంటే డబ్బు. అది గనక నీ దగ్గర ఉంటే నువ్వంటే ఎవడో తెలియని వాడు కూడా నిన్ను ఒక గొప్పోడ్లా చూస్తాడు. అట్లీస్ట్ నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కాకపోయినా నీ సిచ్యువేషన్ బాగుండాలన్నా సరే దానికి 100% డబ్బు అవసరం. నిజంగానే ఇంటి యొక్క బాధ్యతలు అవమానాలు ఇవన్నీ రుచి చూసిన వాడికి ఈ మాటలు చాలా బాగా అర్థమవుతాయి. ఫైనల్ గా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అన్న ఉన్నోడు ఎలా అయినా సరే బతికేస్తాడు. నువ్వు నేను బాగుపడాలంటే నోరు మూసుకొని కష్టపడాల్సిందే.